ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో విద్యుత్ ఉన్నతాధికారులకు మరియు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు మరియు కార్మిక సంఘ నాయకులందరికీ కూడా నా నమస్సమాంజలు. వివిధ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చాలామంది బాధపడుతూ కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ విషయాలు ఏంటంటే, ఈ మధ్యలో వాతావరణం చాలా దారుణంగా ఉంది. ఈ టైంలో ఎల్సీస్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు. ఈ విషయంపై ఎవరు స్పందించట్లేదు అనే విషయంపై మనకి చాలామంది మన నోటీసుకి రావడం జరిగింది. ఈ విషయంపై ఏంటంటే, ప్లాంట్ ఎల్సీస్ కొన్ని ఉంటాయి, అలాగే ఎమర్జెన్సీ ఎల్సీస్ కొన్ని ఉంటాయి. ప్లాంట్ ఎల్సీస్ సంబంధించి తీసుకుంటే అది చల్లపొద్దున బిఫోర్ 8 తీసుకుంటే చాలా బెటరు. అలాగే ఎమర్జెన్సీ ఎల్సీస్ అంటే ఎవరికి తప్పదు. దయచేసి ఉన్నతాధికారులందరూ కూడా, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులందరూ కూడా దయచేసి ఉన్నతాధికారులకి రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిందిగా చాలామంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మనకు చెప్పడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులు కూడా దయచేసి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అనే విద్యుత్కు సంబంధించి ఎక్విప్మెంట్ వేడిగా ఉంటుంది, అలాగే బయట ఎండ కూడా చాలా దారుణంగా ఉంది. కాబట్టి ప్లాంట్ ఎల్సీస్ ఏవైనా దయచేసి బిఫోర్ 8 తీసుకుంటే బాగుంటుంది అనేది, లేకపోతే ఏదైనా చల్లగునేటప్పుడు కొంచెం తీసుకుంటే బాగుంటుంది. ప్లాంట్ ఎల్సీస్ అనేది ఖచ్చితంగా మనం తీసుకునేటప్పుడు ఎర్లీగా తీసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది అనేది అందరూ చెప్తున్నారు. దీనిపై రిప్రజెంటేషన్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘ నాయకులపై బాధ్యత ఉంది. కాబట్టి అందరూ కూడా, ఆ సంఘ నాయకులందరూ కూడా యాజమాన్యానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిందిగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తెలియజేయడం జరిగింది. అలాగే విద్యుత్ యాజమాన్యం కూడా వినమ్రంగా అందరినీ ప్రాధాయపడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ కార్మికులకు మరియు నాయకులకు మరియు ఏదైతే శాఖకు సంబంధించి అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాధాయపడుతూ అడుగుతుంది ఏంటంటే, దయచేసి ప్లాంట్ ఎల్సీస్ ఏమైనా ఉంటే కొంచెం ఎర్లీగా తీసుకొని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్యానికి మరియు ఏది ఇబ్బంది కలగకుండా, ఎలాంటి వేడి తగలకుండా, ఏమీ తగలకుండా అందరినీ మీ కన్నబిడ్డలాగా విద్యుత్ అధికారులు చూసి ప్లాంట్ ఎల్సీస్ ఏముంటే ఎర్లీగా తీసుకొని విద్యుత్ యాజమాన్యం దానిపై చర్యలు కొంచెం తీసుకుంటారని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. దానిపై ఈ వీడియో చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే వినమ్రంగా చాలా ప్రాధాయపడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులే కాదు, విద్యుత్ శాఖలో చేస్తున్న ప్రతి విద్యుత్ కార్మికులకి కూడా, కాంట్రాక్ట్ కార్మికులనే కాదు ప్రతి కార్మికుడికి కూడా ఇది చాలా వినియోగమైన విషయం. కాబట్టి దయచేసి ప్లాంట్ ఎల్సీస్ ఏమైనా ఉంటే దయచేసి ఎర్లీగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారని, దానిపై తగు అధికారులు కూడా స్పందించి దీనిపై ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా ఒక పేపర్ పూర్వకంగా ఏదైనా చెప్తారని చెప్పేసి దయచేసి అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం సోదరులారా. దయచేసి దీనిపై యూనియన్స్ కూడా ఉన్నతాధికారులకి రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే బయట ఎండ చూస్తే చాలా దారుణంగా ఉంది. అలాగే మన ఎక్విప్మెంట్ సంగతి మీకు తెలియంది ఏముంది, ప్రతి ఒక్కరికి కూడా మన ఎక్విప్మెంట్ చాలా వేడిగా ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ ఒక వేడి, ఒక పక్క ఎండ, చాలా దారుణమైన పరిస్థితి. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులే కాదు, కార్మికులందరూ కూడా, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. దయచేసి దానిపై మీరందరూ స్పందించి, నాయకులందరూ స్పందించి మీరు దయచేసి ఈ విధమైన ఖచ్చితంగా ఉన్నతాధికారులకి తెలియజేసి మన యొక్క ఏదైతే ఆరోగ్యాలని, అందరి ఆరోగ్యాలని కాపాడతారని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం సోదరులారా.